ఏపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు సంబంధించి గవర్నర్ గారు అయితే రిపబ్లిక్ డే రోజున కీలక ప్రకటన చేశారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అని చెప్పారు. ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉండాలని, ఐక్యమత్యంగా రాష్ట్రాభివృద్ధి కోసం అంతా పనిచేయాలని, ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఒడిదుడుకుల్లో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుంది. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పక్షాలు లేకుండా, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు, జగనన్న అమ్మఒడితో ప్రతి పేద విద్యార్థికి చదువు, అదేవిధంగా ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం అందించడం, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ గర్భిణులకు సంపూర్ణ పోషణ, ఇలా అనేక విధాలుగా అయితే చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి గవర్నర్ గారు అయితే తెలియజేశారన్నమాట. సో ఇది మనకి గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ గారు ప్రసంగించింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో